వికారాబాద్ తాండూరు పట్టణం ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ భారత్ బంద్ లో భాగంగా ఈ రోజు తాండూరు పట్టణ కేంద్రంలో గల ఆర్టీసీ బస్ డిపో ముందు నిరసన వ్యక్తం చేస్తూ బస్సులను అడ్డుకున్నారు. మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి బస్ డిపో ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేస్తూ ఎస్సీ వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అని నినాదాలు చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం పోలీసులు అరెస్టు కార్యక్రమంలో ఈ తాండూరు పట్టణ పోలీసులు ఎస్సీసీల అధ్యక్షులు నీరటి హనుమంతు, మాల మహానాడు పట్టణ అధ్యక్షులు పటేల్ కిష్టయ్య, మండల అధ్యక్షులు మల్లప్ప, కాసప్ప, శేఖర్ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా రోడ్డుపైకి వచ్చేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ మరి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు చేసిన న్యాయబద్ధమైనది కాదు, న్యాయం కూడా కాదు ఇది. కాబట్టి ఈరోజు మా రాష్ట్ర నాయకులంతా దీనికి భారత బంద్ దానికి పిలుపు ఇవ్వడం వలన అలా పిలుపు అందుకొని తాండూరు లోపల ప్రతి దుకాణము, ప్రతి బస్సు డిపోలు కానీ, ఆఫీసులు కానీ, అన్ని విధాల స్కూళ్ళు, కాలేజీలు కానీ బంధుకు పిలిపియంతో ప్రతి ఒక్క కాలేజీకి వెళ్ళి మేమందరం కూడా కలిసికట్టుగా భారత్ బంద్ను సక్షమంగా పాటిస్తున్నామని చెప్పుకుంటూ మరి ఇవన్నీ కూడా అందరూ కూడా పోలీస్ శాఖ కూడా మాకు సహకరించినందుకు, మా మిత్రులందరూ కూడా మాకు సహకరించినందుకు మరి వర్గీకరణకు వ్యతిరేకంగా మేమంతా పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటము భగవంతుడు చూసి దీన్ని పరిపూర్ణంగా క్యాన్సల్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాండూరు పట్టణాన్ని, తాండూరు నియోజకవర్గాన్ని నేను బంధుకు పిలుపునిచ్చి ఈ విజయవంతం ఈ యొక్క బంధు సక్సెస్ఫుల్ కావడానికి ఇక్కడ సహకరించినటువంటి పోలీసు వాళ్లకు మరియు పట్టణవాసులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే మాకు వర్గీకరణ చేయడం వల్ల చాలా నష్టపోతున్నామని చెప్పేసి వర్గీకరణ వెంటనే ఆపి ఎస్సీ లోపల ఉన్న 56 కులాలకు కూడా అందరికీ న్యాయం జరగాలి కాబట్టి అందరం కలిసి మంచిగుండాలని చెప్పేసి మేము ఈ యొక్క పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే వర్గీకరణ వల్ల మాకు చాలా అనేక నష్టాలు ఉన్నాయి. కేవలం ఇంకా మన మానసిక వాళ్ళకు
అయితే వాళ్ళలో మొన్నటి దళిత బంధు విషయంలో కూడా చాలామందికి మా సోదరులకి వచ్చింది. మాల సోదరులకు ఒక 5-6 మాత్రమే వచ్చినాయి, ఒక 100 లోపల. కాబట్టి దీంట్లో కూడా అన్యాయం జరిగింది. కార్పొరేషన్ విషయంలో కూడా మేము వెనుకబడి ఉన్నాము. కాబట్టి అందరూ కూడా మనం కలిసి ఉండి మనము ఎవరైతే గొప్పగా ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక కలెక్టర్ కానీ, మన ఐపీఎస్ ఆఫీసర్ కానీ పెద్ద హోదాలో ఉన్నారో వాళ్ళ వర్గీకరణ బెనిఫిట్స్ తక్కువ తీసుకొని మన లోపల ఎవరైతే ఫీజు ఉన్నారో వాళ్ళకు ఈ బెనిఫిట్స్ అన్ని విధంగా మనము అందరం కోసం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అని చెప్పేసి నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు నేటి సమావేశానికి వచ్చినటువంటి అందరూ మాలలకు జైత్యంలో మరి దేశవ్యాప్తంగా బంద్ కారణంగా మరి ఈరోజు తాండూరు కాన్సెన్స్ పట్టణంలో బంద్కు పిలుపునిచ్చి బంద్ చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా వినలేని మన నరేంద్ర మోడీ గారు తన రాజకీయ స్వార్థం కోసము మాదిగలను విడదీసి మరి మాదిగలని ఎంటబెట్టుకొని మందకృష్ణ అనే మా సోదరుని ఎంటబెట్టుకొని మరి మాదిగలని ఆయనకు న్యాయం చేసుకుంటూ మాలలకు అన్యాయం చేస్తూ మరి ఈరోజు కులంలో శిస్తు పెట్టి అన్నదమ్ములకు విడదీసి మరి నరేంద్ర మోడీ తన స్వార్థం రాజకీయం కోసము బీజేపీ నాయకులు మరి మాదిగలకు శిక్ష పెట్టి వాళ్ళ స్వార్థం కోసము మమ్మల్ని రోడ్డు పాలు చేసి చేస్తున్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. మరి ఇన్ని దినాలు లేని నరేంద్ర మోడీకి మరి మాదిగలు సపోర్ట్ చేసే వాళ్ళకే మరి వర్గీకరణ చేయడానికి ఆయన చేతుల్లో అధికారం ఉన్నదని చెప్పేసి చేసేది సరైనది కాదు. మాలలకు చాలా అన్యాయం చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన పిలుపు తక్షణమే ఎన్నికలు తీసుకొని మాలలు కూడా ఓటర్స్ ఉన్నారు, మాలలు కూడా పెద్ద జనాభా ఉన్నారు. కాబట్టి అందరికీ న్యాయం జరిగేటట్లు నరేంద్ర మోడీ కానీ, రాష్ట్ర ప్రభుత్వ రేవంత్ రెడ్డి సర్కారు కానీ మా మాలలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇది తక్షణమే ఇంతకు తీసుకొని మాకు కూడా న్యాయం చేయాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మాల సోదరులకు మరియు అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ